హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు టెక్ ప్రైమ్. సో ఈ వీడియోలో చూసుకున్నట్లయితే బోట్ కంపెనీకి సంబంధించినటువంటి బాస్ హెడ్స్ 182 అయితే అన్బాక్సింగ్ చేద్దాం. ఇవి మనకు వైడ్ ఇయర్ ఫోన్స్. సో ఈ యొక్క ఇయర్ ఫోన్స్ని అన్బాక్సింగ్ చేసి దీనికి సంబంధించినటువంటి రివ్యూని చూద్దాం. బాక్స్ మీద చూసుకున్నట్లయితే ఇయర్ ఫోన్స్ అండ్ ఒక ఎక్స్ట్రా ఇయర్ టిప్స్ వస్తాయని రాస్తుంది. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇయర్ ఫోన్స్ ఎలా ఉంటాయి అనేది ఒక పిక్చర్ అయితే ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించినటువంటి ప్రైస్ చూసుకున్నట్లయితే 450 రూపీస్ అయితే ఉంది ఫ్లిప్కార్ట్లో. అండ్ ఇక ఈ యొక్క ఇయర్ ఫోన్స్ బాక్స్ మీద చూసుకున్నట్టయితే 1300 అయితే ప్రైస్ అయితే ఉంది. సో ఈ యొక్క బాక్స్ని ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసి ఏమేమి కంటెంట్స్ వస్తున్నాయి అనేది చెక్ చేద్దాం. బాక్స్ని ఓపెన్ చేసుకున్నట్లయితే సో ఇది మనకు ప్లాస్టిక్ బాక్స్లో రావడం జరిగింది. ఇయర్ ఫోన్స్ అయితే మనకు చూడడానికి చాలా అట్రాక్టివ్ అయితే ఉన్నాయి. సో ఇవి మొత్తం కూడా మనకు సో రెడ్ కలర్లో ఉన్నాయి. సో ఇయర్ ఫోన్స్లో మనకు బ్లూ అండ్ బ్లాక్ సంబంధించినటువంటి కలర్స్ అయితే ఉన్నాయి. సో మీరు మీకు నచ్చిన కలర్ని అయితే ఆర్డర్ చేసుకోవచ్చు. అండ్ ఇక ఎక్స్ట్రా ఇయర్ టిప్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో వీటిని కూడా మీరు మీ సైజుకు తగినట్టు మార్చుకోవచ్చు. అండ్ ఒక వారంటీ కార్డ్ అయితే ఇవ్వడం జరిగింది. సో 1 ఇయర్ వారంటీ కార్డు అండ్ ఒక క్యాటలాగ్ అయితే ఇవ్వడం జరిగింది. సో దీంట్లో చూసుకున్నట్లయితే క్రికెటర్స్ అండ్ యాక్టర్స్ సంబంధించినటువంటి ఫొటోస్, వీళ్ళ ప్రోడక్ట్స్ డీటెయిల్స్ అయితే ఇందులో ఉంటాయి. సో వీటితో మనకు పెద్దగా అవసరం అయితే ఉండదు, పక్కన పెట్టేద్దాం. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే 3.5mm జాక్ అయితే ఉంది. సో ఇది మనకు గోల్డ్ ప్లేటెడ్ అండ్ ఎల్ షేప్డ్ 3.5mm జాక్. సో ఇక మనం ఈ యొక్క ఇయర్ ఫోన్ సంబంధించినటువంటి వైర్ క్వాలిటీ అయితే చూద్దాం. సో ఈ యొక్క అక్కడ మనకు ఒక వైర్ అయితే ఇవ్వడం జరిగింది. సో దీన్ని తీసేసి చూద్దాం ఎంత లెంత్ ఉంటుంది అనేది. సో ఇక్కడ మనకు వైర్ చూసుకున్నట్టయితే మొత్తం కూడా మనకు థ్రెడ్ ఫినిషింగ్లో రావడం జరిగింది. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక మైక్రోఫోన్ అండ్ ఒక బటన్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ బటన్ యూజ్ చేసుకొని మీరు సాంగ్ని ప్లే అండ్ పాజ్ బ్యాక్వర్డ్ అండ్ ఫార్వర్డ్ అయితే చేసుకోవచ్చు. సో మైక్ నుంచి మనకు ఇయర్ ఫోన్స్ వరకు మొత్తం కూడా మనకు రబ్బర్ ఫినిష్డ్ వైర్ అయితే ఇవ్వడం జరిగింది. సో మనకు ఇయర్ ఫోన్స్ మీద బోట్ అని రాసింది. అండ్ ఇక్కడ ఈ యొక్క ఇయర్ ఫోన్ టిప్స్ సంబంధించినటువంటి క్వాలిటీ చూడొచ్చు. సో ఈ యొక్క ఇయర్ ఫోన్స్లో చూసుకున్నట్టయితే ఈ యొక్క ఇయర్ ఫోన్స్ బాడీ చూసుకున్నట్టయితే మొత్తం కూడా మనకు మెటల్తో రావడం జరుగుతుంది. సో మీరు సౌండ్ కూడా గమనించవచ్చు. సో ఇది మొత్తం కూడా మనకు మెటలే. సో ప్లాస్టిక్ అయితే ఇందులో యూజ్ అయితే చేయలేదు. అండ్ ఇయర్ ఫోన్స్ కూడా మనకు చూడడానికి బాగున్నాయని చెప్పుకోవచ్చు. సో ఓవరాల్గా ఇది బోట్ సంబంధించినటువంటి బాస్ హెడ్స్ 182 అన్బాక్సింగ్. ఇప్పుడు మనం ఈ ఇయర్ ఫోన్ సంబంధించినటువంటి రివ్యూని అయితే చూద్దాం. సో ఫ్రెండ్స్, ఇకపోతే ఈ యొక్క ఇయర్ ఫోన్ సంబంధించినటువంటి రివ్యూ గురించి మాట్లాడితే, సో ఈ యొక్క ఇయర్ ఫోన్స్ని నేను 2 డేస్ నుంచి అయితే యూజ్ చేయడం జరుగుతుంది. సో 2 డేస్లో నేను గమనించిన విషయాలను అయితే మీకు చెప్పడం జరుగుతుంది. అండ్ నా ఎక్స్పీరియన్స్ గురించి కూడా మీకు చెప్పడం జరుగుతుంది. సో ఇందులో మనకు ప్లస్ పాయింట్ ఫస్ట్ వచ్చేసి సో వీటికి సంబంధించినటువంటి వైరు. సో ఎక్కడైతే మీకు మైక్ ఉంటుందో అక్కడి నుంచి మీకు బాటం వరకు కూడా మొత్తం కూడా మనకు ఇది థ్రెడ్ ఫినిషింగ్తో రావడం జరుగుతుంది. సో మీకు వైర్ అయితే డ్యామేజ్ అయ్యే అవకాశం అయితే లేదు. అండ్ ఇక మనకు 3.5mm జాకు. 3.5mm జాక్లో చూసుకున్నట్లయితే మనకు గోల్డ్ ప్లేటెడ్తో రావడం జరుగుతుంది. అండ్ ఇది ఒక ఎల్ షేప్లో రావడం జరుగుతుంది. సో ఎల్ షేప్ వల్ల మీకు యూజ్ ఏంటంటే, సో మీరు ఎక్కడైనా పాకెట్లో పెట్టుకున్నప్పుడు సో వైర్ అయితే మనకు స్ట్రైట్గా ఉన్న 3.5mm జాకులలో సో మనకు వైర్ అయితే డ్యామేజ్ అయితే అవ్వడం జరుగుతుంది ఇలా వంగి. సో మనకు ఎల్ షేప్లో ఉండడం వల్ల మనకు వైర్ అయితే వంగదు. సో మీకు వైర్ కూడా డ్యామేజ్ అయ్యే అవకాశం అయితే ఉండదు. ఇకపోతే దీంట్లో ఇన్బిల్ట్ మైక్ అయితే ఇవ్వడం జరిగింది. సో నేను కాల్స్ కూడా మాట్లాడి చూడడం జరిగింది. సో మీకు వాయిస్ కూడా చాలా క్లియర్గా అయితే వినిపించడం జరుగుతుంది. అండ్ ఇక్కడ మనకు ఒక బటన్ అయితే ఇవ్వడం జరిగింది. సో దీన్ని యూజ్ చేసుకొని మీరు సో కాల్స్ని లిఫ్ట్ చేయొచ్చు. మీరు సాంగ్ని బ్యాక్వర్డ్ ఫార్వర్డ్ కూడా చేయొచ్చు. సో మీరు లాంగ్ ప్రెస్ చేస్తే సో గూగుల్ అసిస్టెంట్ కూడా మనకు ఓపెన్ అయితే అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ నుంచి మనకు ఏదైతే ఇయర్ ఫోన్స్ ఉన్నాయో ఇయర్ ఫోన్స్ నుంచి ఇక్కడ వరకు కూడా మొత్తం కూడా మనకు సో ఇది మనకు రబ్బర్ ఫినిషింగ్ వైర్ అయితే రావడం జరిగింది. సో క్వాలిటీ కూడా బాగుంది. సో మనకు బాటమ్ వైర్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. సో ఇక మనం ఇయర్ ఫోన్స్ గురించి అయితే మాట్లాడదాం. సో ఇక ఇయర్ ఫోన్స్ అనేవి మనకు మెటల్తో రావడం జరుగుతుంది, ప్లాస్టిక్ అయితే కాదు. సో ఇయర్ టిప్ క్వాలిటీ కూడా మనకు చాలా బాగుందని చెప్పుకోవచ్చు.
సో మనకు సౌండ్ కూడా మనకు చాలా లౌడ్గా అయితే ఉంది. సో మీరు 50% సౌండ్ పెట్టుకున్నా కానీ మీకు సౌండ్ అయితే చాలా ఎక్కువగా అయితే ఉంది. సో మీకు బయట వారి శబ్దాలు అయితే వినిపించవు. సో మీరు ఇయర్ ఫోన్స్ని చెవిలో పెట్టుకున్న తర్వాత. సో ఫిట్టింగ్ గురించి మాట్లాడితే ఫిట్టింగ్ కూడా మనకు చాలా బాగా అయితే ఫిట్టింగ్ అయితే అవ్వడం జరుగుతుంది. సో మనకు ఇవి ఊపినా కానీ కింద పడే అవకాశం అయితే లేదు. సో మనకు ఇంకా విషయం ఏంటంటే ఇందులో 2 జతల ఇయర్ టిప్స్ అయితే ఎక్స్ట్రాగా ఇవ్వడం జరుగుతుంది. సో మీరు మీ సైజుని బట్టి కూడా చేంజ్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఇంకా మనం ఈ యొక్క ఇయర్ ఫోన్స్ సంబంధించి సౌండ్ క్వాలిటీ గురించి మాట్లాడితే సో మనకు వోకల్స్ అయితే చాలా క్లియర్గా అయితే వినిపించడం జరుగుతుంది. సో మీకు బేస్ అయితే చాలా ఎక్కువగా ఉందని చెప్పుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇకపోతే ఈ యొక్క ఇయర్ ఫోన్స్ సంబంధించినటువంటి నాకు డ్రాబ్యాక్గా అనిపించిన అంశం గురించి మాట్లాడితే దీనికి సంబంధించినటువంటి వైరు. సో మనకు ఏదైతే ఇయర్ ఫోన్స్ నుంచి అండ్ మైక్ వరకు ఉండే ఏదైతే వైర్ ఉందో ఇదంతా మొత్తం కూడా మనకు రబ్బర్ ఫినిషింగ్లో వైర్ అయితే రావడం జరిగింది. సో ఇలా ఉండడం వల్ల చిక్కులు పడే అవకాశం అయితే ఎక్కువగా అయితే ఉంది. సో మనకు ఇది కూడా థ్రెడ్ ఫినిషింగ్లో ఇచ్చింటే ఇంకా బాగుండేది అనిపించింది. సో ఓవరాల్గా నాకు ఈ యొక్క ఇయర్ ఫోన్స్లో గమనించిన అంశాలు అయితే ఇవి. సో దీనికి రేటింగ్ అయితే నేను అవుట్ ఆఫ్ 5 వచ్చేసి 4.5 అయితే నేను రేటింగ్ అయితే ఇస్తాను. అండ్ సౌండ్ క్వాలిటీ అండ్ బిల్డ్ క్వాలిటీ పరంగా. సో ఈ యొక్క ఇయర్ ఫోన్ సంబంధించినటువంటి లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు అక్కడి నుంచైనా ఈ యొక్క ఇయర్ ఫోన్స్ని అయితే బై అయితే చేసుకోవచ్చు. సో ఓవరాల్గా ఇది బోట్ సంబంధించినటువంటి బాస్ హెడ్స్ 182 మోడల్ నెంబర్ గల ఇయర్ ఫోన్ సంబంధించినటువంటి అన్బాక్సింగ్ అండ్ రివ్యూ. వీడియో నచ్చితే లైక్ చేయండి. అదేవిధంగా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.